కలుగుగాక. ఓ మహర్షి కదా గొంతు దాకా తినడానికి మతకాల భిక్ష లేదని నువ్వు ఇంతగా చింతలు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదేనా? బాగుంది. పిడికలు గింజలతో జీవితాన్ని సాగించేవారు శాకాహారుని కుంకులతో సరిపెట్టుకుని తినేవారు జీవితాన్ని సాగించేవారు నీకన్నా తల్లిదండ్రులు కదా. ఉన్నవాడు తల్లితో సమానమని నీకు తెలియదా? విషయమైనదే శివుని అర్ధరాత్రి ఈ కాశీనగరాన్ని చేర్చించడం నీకు తగువేనా? బాగుంది. మధుకాల భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు విశిష్టమైన కాశీనగరాన్ని చెప్పించడం తగువా? నువ్వు ఆకలితో బాధపడుతున్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం అలాంటి వృద్ధులకు మంచిది కాదు. మా ఇంటికి రా, భోజనం తిన్న తర్వాత నీతో మాట్లాడతాను. తల్లి, నేనొక్కడిని కాదు, నాతో పాటు ఎంతో మంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళను విడిచిపెట్టి నేనొక్కడినే భుజించలేను. సరేలే, ఆ పరమశివుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కాలరాజు వల్ల అడిగిన పదార్థాన్ని అనంతంగా ఏర్పాటు చేయగలను. మా ఇంటికి వెంటనే మీ శిష్యులు మీరు కలిసి రండి. సరే. మరుసటి రోజు శిష్యులు మరియు గురువు సముద్రంలో స్నానం చేస్తుండగా